పాత బస్తీలో అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సభలో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. Wonderful heritage assets that we have in Hyderabad and we are taking them up very very seriously, sir. ఇది మాత్రమే కాకుండా స్వచ్ఛ ఆటో టిప్పర్స్ గురించి కూడా వారు మాట్లాడారు. స్వచ్ఛ ఆటో టిప్పర్స్ ఇప్పుడు ప్రస్తుతం మన పాత నగరంలో 716 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి సార్. ఇవి కాకుండా 500 और स्वच्छ ऑटो टिपर हम जल्द से जल्द शायद इस महीने के अंत तक आएंगे, तो उसमें 500 आपको ओल्ड सिटी में दिया जाएगा. मैं ये भी आपसे वादा करता हूँ. ఇది కాకుండా అధ్యక్ష స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇప్పుడు 50 కోట్ల రూపాయలతో బండ్లగూడ దగ్గర ఖాస్లా దగ్గర ఒక స్టేడియం పనులు జరుగుతూ ఉన్నాయి. కాటేదాన్ వద్ద ఇంకోటి జరుగుతూ ఉంది. బార్కాస్ దగ్గర ఫుట్బాల్ స్టేడియం అది ఫలక్నుమాకి షిఫ్ట్ చేశాము. దాంతోపాటు ఖిల్వత్ మరియు శాస్త్రీపురం దగ్గర కూడా ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అన్నపూర్ణ సెంటర్స్ గురించి వారు అడిగారు అధ్యక్ష. అన్నపూర్ణ సెంటర్స్లో ఈరోజు మొత్తం హైదరాబాద్లో 150 ఉంటే మన ఓల్డ్ సిటీలో 48 సెంటర్స్ ఉన్నాయి సార్. కానీ ఇఫ్ దేర్ ఇస్ డిమాండ్, దేర్ ఇస్ మోర్ రిక్వైర్డ్, వీఆర్ హ్యాపీ టు సపోర్ట్, వీఆర్ హ్యాపీ టు అసిస్ట్ ద పీపుల్ ఆఫ్ ఓల్డ్ సిటీ. డెఫినెట్గా అందులో ఇప్పటికి 2 కోట్ల మందికి భోజనం పెట్టగలిగాం కేవలం ఓల్డ్ సిటీలో. ఈ అన్నపూర్ణ సెంటర్లు ప్రారంభమైన తర్వాత 2 కోట్ల మందికి భోజనం పెట్టగలిగామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. आपने कहा कि नाइट शेल्टर की ज़रूरत है. नाइट शेल्टर फिलहाल अभी उस्मानिया में, नीलोफर में, महावीर और नामपली एरिया हॉस्पिटल में हमने 13 करोड़ रुपया खर्च किया और 5 अस्पताल में जो अटेंडेंट आते हैं उनके लिए हमने इनका आगाज़ किया. बट अगर और भी ज़रूरत है, अगर नाइट शेल्टर की ज़रूर करने के लिए गवर्नमेंट तैयार है. जहाँ कहीं भी जगह मिलेगा अपने को वहाँ कर लेंगे. मैं आपसे विनती करता हूँ. ఇది మాత్రమే కాకుండా మా రాజాసింగ్ గారు అడిగారు ఎంతమందికి ఈ ప్రధాన్ మంత్రి స్వనిధి అనే కార్యక్రమంలో వీధి విక్రయదారులు స్ట్రీట్ వెండర్స్కి ఎంతమందికి ఇచ్చారు. ఓల్డ్ సిటీలో అధ్యక్ష ఇప్పటికీ 38,499 మంది విక్రయదారులను గుర్తించాం. అందులో 38,170 మందికి కార్డులు ఇచ్చినాం. దీనివల్ల 10,000 రూపాయలు లోన్, అది గ్రాంట్ కాదు రాజాసింగ్ గారు, 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలి. లోను ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వారు ఇంట్రెస్ట్ ఫ్రీగా కట్టాలి. ఇది ఇప్పటికే 38,170 మందికి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. आपने जिक्र किया उस्मानिया का. हम ज़रूर, क्योंकि हेल्थ मिनिस्टर तो फिलहाल हेल्थ मिनिस्ट्री सीएम साहब देख रहे हैं, तो मैं उनके जहन में लाऊंगा आपकी जो ख्याल है, आपके जो विचार हैं. ज़रूर आपका और राजा सिंह साहब भी लोकल MLA हैं वहाँ के. उन्होंने भी कहा कि वहाँ फिर से अच्छे बिल्डिंग बनाया जाए और अच्छे से अच्छे ट्रीटमेंट दिया जाए. तो ज़रूर आपकी जो विचार है ज़रूर उनके सीएम साहब के जहन में ले जाएंगे. ఇది మాత్రమే కాకుండా అధ్యక్ష ఈ 7 ఏళ్లలో 8 ప్రసూతి ఆసుపత్రులు, 3 ఏరియా ఆసుపత్రులు, 7 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 50 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వీటిని బలోపేతం చేసినాం. చేయడంతో పాటుగా కొత్తగా 84 బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం అధ్యక్ష ఓల్డ్ సిటీలో. అందులో సంతోషం ఏంటంటే ఇక్కడ వన్ స్టాటిస్టిక్ సార్ విచ్ ఐ థింక్ ఇస్ టెల్లింగ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష జూన్ 2017 నుంచి ఇప్పటి వరకు, అంటే జూన్లో 2014లో ప్రభుత్వం వచ్చినప్పటికీ, మన రాష్ట్రం వచ్చినప్పటికీ, కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం వచ్చిన తర్వాత జూన్ 2017 నుంచి ఇప్పటి వరకు ద నంబర్ ఆఫ్ డెలివరీస్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ ఓల్డ్ సిటీ హ్యావ్ గాన్ అప్ టు 68% సార్. 68% పెరిగింది. ఇట్స్ ఎ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. 2,45,773 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కమ్యూనిటీ సెంటర్లో జరిగినాయి. పెట్లబుర్జ్ ఉంది, అందులో ఇంకా ఇతరత్ర ఉన్నాయి. అందులో వాళ్ళందరికీ కూడా అర్హులైన వారందరికీ 1,60,000 మంది పైచిలకు 88 కోట్ల రూపాయలతో కేసీఆర్ కిట్లను కూడా అందజేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. బస్తీ దవాఖానాలు 84 ఇప్పటికే నడుస్తున్నాయి, ఇంకో 25 తయారున్నాయి ఓల్డ్ సిటీలో. 109 అవుతుంది సార్. అప్పుడు మొత్తం హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు పెట్టాలనేది మా లక్ష్యం. అందులో 109 ఇప్పటికే ఓల్డ్ సిటీలో రెడీగా ఉన్నాయని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో కూడా రాజాసింగ్ గారు మాకెక్కడా వ్యత్యాసం, వివక్ష లేదు. కావాలంటే లెక్క చెప్పండి, చెప్తా ఏ కాన్స్టిట్యున్సీలు ఎన్ని ఉన్నాయో. గోషామహల్లో 14 ఉన్నాయి, చంద్రాయణగుట్టలో 15 ఉన్నాయి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర 14, అక్బర్ గారు ఉన్న దగ్గర 15. కాబట్టి వ్యత్యాసం ఏం లేదు. ఎంఐఎం బీజేపీ అనే వ్యత్యాసం మాకేం లేదు. ప్రజలు ఎక్కడుంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడుతున్నాం తప్ప ఇట్లా లేనిపోని దురుద్దేశాలు మీరు ఆపాదించవద్దని చెప్పి కూడా నేను వారికి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, వారు అందరూ మాట్లాడినారు. విక్రమార్క గారు మాట్లాడినా, అక్బర్ గారు మాట్లాడినా, రాజాసింగ్ గారు మాట్లాడినా, पात नगरानी अकबर साहब ने तो बहुत जज्बात के साथ आपने कहा कि मेट्रो हैदराबाद में आने में मेरा एक बहुत ही अहम रोल था, अहम भूमिका था मेरा. నేను ఢిల్లీ దాకా పోయి కూడా చూసొచ్చి
ఇక్కడ ప్రభుత్వానికి ఆనాడు కరెక్ట్గా మోనో అంటే మోనో కాదు మెట్రో పెట్టాలని చెప్పి వాదించిన వాడిని నేను, కానీ మా ప్రాంతానికి మెట్రో రాలేదని వారు బాధ వ్యక్తం చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, మేము కరెక్ట్గా 2 ఏళ్ల కిందట ఇదే శాసనసభలో ఐ స్టూడ్ అప్ హియర్ అండ్ ఐ సెడ్ వీఆర్ కమిటెడ్ టు బ్రింగింగ్ మెట్రో టు ద ఓల్డర్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఒక 5.5 కిలోమీటర్ల వరకు మాత్రమే అధ్యక్ష. 5.5 కిలోమీటర్లు ఏదైతే కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ప్రకారం we were committed, we are committed, sir. But the only problem is, as soon as COVID set in, the entire economics of metro went haywire. आपको तो पूरा पता है, अभी we are almost into the 20th month, I think, of COVID. तो उसका आने के बाद तो पूरा उनका हालत एकदम बेहाल हो गया. वो लोग कमिटेड थे, करने ही वाले थे, शुरुआत करने ही वाले थे, इतने में कोविड आ गया. तो अभी फिलहाल 1 हफ्ता 10 दिन पहले सीएम साहब ने एक कमिटी बनाया कि मेट्रो को कैसे आगे लिया जाए. उसका चेयरमैन भी मैं हूँ और उसमें हमारे R&B मिनिस्टर साहब हैं, साथ ही साथ हमारे चीफ सेक्रेटरी हैं और हमारे प्रिंसिपल सेक्रेटरी टू सीएम है, MANUD के स्पेशल चीफ सेक्रेटरी हैं, सारे ही लोग उसमें हैं. इसमें ज़रूर एक फैसला लेंगे, जल्द से जल्द एक फैसला लेंगे. लेकिन मैं आपको उम्मीद दिलाना चाहता हूँ और आपके ज़रिए मैं ओल्ड सिटी की आवाम जो है उनको भी उम्मीद देना चाहता हूँ कि वी आर कमिटेड टू ब्रिंगिंग मेट्रो टू द ओल्डर सिटी एंड वी विल इंश्योर द नेक्स्ट couple of years that we will ensure that it happens and we will do our best efforts to make this happen. Please have confidence in us. Please have faith in us. మెట్రో రైలు తప్పకుండా చేయాల్సిందే అధ్యక్ష. దీనివల్ల నగరానికి ఓల్డ్ సిటీకి అందరికి కూడా లాభం అవుతుంది అధ్యక్ష. आपने बहुत तफसील में आपने बात की एजुकेशन डिपार्टमेंट की भी, कि कॉलेजेस स्कूल्स, क्योंकि मिनिस्टर साहिबा यहाँ पे नहीं है तो मैं एक काम करूँगा, एक कोशिश करूँगा कि आपके जितने भी पॉइंट्स हैं ज़रूर मैं मिनिस्टर एजुकेशन के जहन में लाने की कोशिश करूँगा. और जैसा आपने कहा आप तैयार हैं, अगर ज़रूरत पड़े तो कहीं डिग्री कॉलेज के लिए बहादुरपुरा में और फलकनुमा के पास भी आपके बिल्डिंग देने के लिए भी आपने जो रेडीनेस आपने एक्सप्रेस किया वो भी उनके जहन में मैं ले जाऊंगा. इसके अलावा भी हमने काम किया बट उसके डिटेल में मैं जाना नहीं चाहता हूँ. डिजिटल एजुकेशन हो या बाकी एजुकेशन में जो भी इनिशिएटिव है उसमें नहीं जाना चाहता हूँ डिटेल में, बट ज़रूर मैं मैडम मिनिस्टर के जहन में लाने की कोशिश करूँगा. आखिरी में मैं इतना ही कहना चाहूँगा अकबर साहब, ఈ QQSUDA కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉన్నదో కొద్దిగా గత 3-4 ఏళ్ళు వారికి నిజంగా కూడా మేము పెద్ద పని పెట్టలేదు. हमने ज़्यादा काम नहीं दिया उनको. बट फिलहाल 1 महीने पहले जब हमारी मुलाकात हुई थी हैदराबाद MP साहब के साथ, एक डिसीजन हमने लिया कि CPP लाड़ बाजार की जो प्रोजेक्ट है, पत्थरगट्टी वाली जो पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट है, सरदार महल रेस्टोरेशन, मुर्गी चौक डेवलपमेंट, मीरालम मंडी की रिवैम्पिंग है, मीरालम टैंक डेवलपमेंट और बाकी हेरिटेज जो कंस्ट्रक्शन करने हैं, ये सारे के सारे काम हम QQSUDA को सौंप देंगे और उनको फंड्स भी देंगे ताकि आपका भी टाइट कोऑर्डिनेशन हो. एक ऑफिसर भी अच्छा ऑफिसर देंगे ताकि निगरानी भी हो, काम भी हो और जल्द से जल्द मुकम्मल भी हो. तो हम कोशिश करेंगे कि QQSUDA को और स्ट्रेंथन करके और फंडिंग और अफसरों को और टीम को भी देके जल्द से जल्द कार्रवाई भी शुरू करेंगे. కొన్ని మంచి పనులు కూడా చేసాం అధ్యక్ష. మోజంజాహి మార్కెట్ అధ్యక్ష, మేము చిన్నప్పుడు మోజంజాహి మార్కెట్ దగ్గర నేను కొన్ని రోజులు ఉన్నాను అధ్యక్ష. మా నాన్నగారు అక్కడే ఉండేది కాబట్టి నాకు ఆ ప్రాంతం సుపరిచితం అధ్యక్ష. ఆ ఏరియాలో ఉన్నాం మేము కాబట్టి ఆ ఏరియా ఒకప్పుడు ఎట్లా ఉండేది అని చూసుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది మేము మొదలు పోయినప్పుడు ఒకసారి మంత్రి అయిన తర్వాత. అందుకే ఒక 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం మోజంజాహి మార్కెట్ని ఈరోజు ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మలిచింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా, ఈ హెరిటేజ్ బిల్డింగ్ బ్రహ్మాండంగా చేసింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ అక్బర్ ఓవైసీ సాబ్. కుతుబ్ షాహీ టోమ్స్ ఏవైతే ఉన్నాయో, 7 टूम्स ఏవైతే ఉన్నాయో, सीरियसली सर आगा खान फाउंडेशन इज डूइंग स्टेलर वर्क. मैं उनका शुक्रिया अदा करना चाहता हूँ हुकूमत की तरफ से भी. आई थिंक इट्स इंपॉर्टेंट दैट वी एक्नॉलेज आवर पार्टनर्स, इट्स इंपॉर्टेंट दैट वी एक्नॉलेज देयर कंट्रीब्यूशन. इट्स वेरी इंपॉर्टेंट फॉर अस टू ऑनर द काइंड ऑफ कमिटमेंट एंड सिंसियरिटी दे हैव शोन टुवर्ड्स दिस वंडरफुल प्रोजेक्ट सर. आई एश्योर यू सर, थ्रू यू एंड थ्रू यू टू द पीपल ऑफ हैदराबाद, आई एश्योर यू सर वी आर कमिटेड. हाल ही में हमने हमारे टूरिज्म मिनिस्टर साहब ने अपने कोशिश और हमारे CM साहब के लीडरशिप में कोशिश करके रामप्पा टेम्पल जो है मुलुगु में, उसको हमने कोशिश करके हेरिटेज का दर्जा दिलाया, वर्ल्ड हेरिटेज का दर्जा हमने दिलाया. हम कोशिश अभी यही कर रहे हैं कि 7 टूम्स, गोलकोंडा और जो बीच में एक उसका दोनों को जोड़ने का रास्ता है डेक्कन पार्क के अंदर से, एक पेडेस्ट्रियनाइजेशन, एक पेडेस्ट्रियन पाथवे है, इन सबको जोड़ के हम एक कोशिश कर रहे हैं कि इसको भी वर्ल्ड हेरिटेज का दर्जा दिलाया जाए. बट उसके लिए बहुत काम करना बाकी है. आगा खान फाउंडेशन है, ये हमारी जो QQSUDA है उनको भी काम में लगाएंगे और कोशिश करेंगे कि पूरा हैदराबाद को अगर मिलता है तो और भी अच्छा है, बट अगर पूरा हैदराबाद को नहीं मिलता है कम से कम गोलकोंडा 7 टूम्स एक अच्छी बिगिनिंग होगी वर्ल्ड हेरिटेज स्टेटस का. उसके बाद से चार मीनार को ला सकते हैं और बाकी भी कोशिश कर सकते हैं.
इस काम में हम लोग लगे हैं। ज़रूर मुझे उम्मीद है कि ये भी पॉजिटिवली सक्सेसफुल हो जाएगा। इसके अलावा मैं मीरालम की भी बात करना चाहता हूँ। मीरालम मंडी जो है बहुत फेमस मंडी है, 200 साल पुरानी है। మొన్ననే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ప్రత్యేకంగా పోయారు. అక్కడ ఒక 10 కోట్ల రూపాయలు మంజూరు చేశాము మీరాలం మండి. వీ వాంట్ టు రీవ్యాంప్ ద ఎంటైర్ మండి, బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ ద ఒరిజినల్ ఫ్యాబ్రిక్. సో వీ రిస్టోరింగ్ అండ్ రిటైనింగ్ ద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అవర్ ఆర్కిటెక్చరల్ ఇంటెగ్రిటీ, వీ వాంట్ టు రీవ్యాంప్ ఇట్. అండ్ ఆనరబుల్ ఎంపీ హైదరాబాద్ has also been part of that discussion. I request the local MLA there also to be a part of it and ensure that we do a good job of it, just like how we have done with Mozamzahi market. మీరాలం ట్యాంక్ను కూడా అధ్యక్ష ఏ విధంగానైతే దుర్గం చెరువుని ఒక చక్కటి సుందర ప్రదేశంగా ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దామో, ఒక మొత్తం మీరాలం ట్యాంక్ కోసం అధ్యక్ష ఒక 40 కోట్ల పైచిలకు రూపాయలు మంజూరీ కోసం ప్రతిపాదనలు వచ్చినాయి. అది కూడా మంజూరు చేస్తాము. అక్కడ చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష. మంచి ప్లేస్ అది. దాని బెంగళూరు హైవే నుంచి డైరెక్ట్గా కనిపేదానికి కూడా మార్గం ఉంది. కాబట్టి మీరాలం కూడా ఒక 40 కోట్ల రూపాయలతో అక్కడ ఒక డాన్సింగ్, లైటింగ్, ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఇంకా చాలా రకాల కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ప్రభుత్వం ఎన్నడూ ఎక్కడా కూడా వ్యత్యాసం చూపెట్టలేదు అధ్యక్ష. ఎవరు, ఎందుకంటే जैसा मैंने कहा, मखदूम मोहिउद्दीन साहब की जो एक कपलेट है, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे ज़माने को साथ लेके चलो, हम इसी बात में विश्वास रखते हैं. और ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే అంతరం లేకుండా, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరినీ కూడా చక్కగా కలగలిపి తీసుకుపోవాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకే పాత నగరం అభివృద్ధి గురించి వారన్నారు ఒక మాట, మొట్టమొదటిసారి దిస్ ఇస్ హిస్టారిక్, ఇది మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ముందుకు వచ్చింది చర్చకొని. अकबर साहब, मैं आपसे गुजारिश भी करता हूं कि ये डॉक्यूमेंट जो अभी गवर्नमेंट की तरफ से आपको दिया गया, इसको आप और डिसेमिनेट करें, इसको आप लोगों में भी ले जाएं, इसका चर्चा भी करें, क्योंकि लोगों को भी पता चलना चाहिए कि जैसा आपने कहा टीआरएस गवर्नमेंट क्या काम कर रही है और आपके पब्लिक रिप्रेजेंटेटिव चाहे वो एमआईएम के हो या बीजेपी के हो, कहाँ कौन सी काम हो रही है, ये बताना हमारी जिम्मेदारी है. बस ये चंद लफ्ज़ कहते हुए నాకు తెలిసినంత వరకు అధ్యక్ష నేను దాదాపుగా వారు లేవనెత్తిన అన్ని అంశాలకు కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను అధ్యక్ష. గౌరవనీయులు లాడ్ బజార్ రీడెవలప్మెంట్ గురించి అడిగారు మన అక్బర్ గారు. దానిలో ఒక కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ని పెట్టినాం అధ్యక్ష, ఆబా లాంబా అని చెప్పేసి. దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద వర్క్ అండ్ హోప్ఫుల్లీ దిస్ విల్ బి టేకెన్ అప్ అండ్ ప్రాపర్ రీడెవలప్మెంట్ ప్లాన్ విల్ ఆల్సో షేర్ ఇట్ విత్ యూ. ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్ అండ్ గైడ్ అస్ ఆల్సో. ఇది కాకుండా సర్దార్ మహల్ కూడా ఇందాక నేను చెప్పాను, ఇట్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ ద ప్లాన్. విల్ అగైన్ వీ వాంట్ టు షోకేజ్ ఇట్ యాజ్ అ నైస్ టూరిస్ట్ అట్రాక్షన్. తర్వాత रोड वाइडनिंग में చెప్పాను अध्यक्ष. चंचलगुड़ा का आपने जिक्र किया कि इसका कुछ किया जाए और वहाँ पे एक आईटी या इंडस्ट्रियल पार्क लाया जाए. हम जैसे मैंने पिछली बार भी कहा, वी बिलीव इन इंक्लूसिव ग्रोथ, वी आर रेडी, बट आई थिंक we'll have to get the honorable cabinet and honorable chief ministers and cabinets nod for that. I'll certainly take it up with honorable chief minister to consider it positively and proactively. Once again, I thank you, sir, for this wonderful opportunity, and I thank all the members who spoke on this occasion.